ఒకప్పుడు పులివెందుల అంటే పులుల్లాంటోళ్ళు, వాళ్ళకి అంత వైఎస్ కుటుంబం పట్ల వీర విధేయులు కాబట్టి మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ తెలుగుదేశానికి ఓట్లు గట్టిగానే వచ్చాయి, అయితే బలమైనటువంటి మెజార్టీ వైఎస్ కుటుంబానికి వస్తూ ఉండేది. అలాంటి చోటన ఇప్పుడు అదే వైఎస్కి అనుకూలంగా, అదే వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని వెంటాడి వేటాడుతుంటే చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎదురైందా? తాజాగా సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త, అధికార పార్టీ ఒత్తిళ్లతో తన మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి తీవ్రంగా వేధించారంటూ ఒకడు పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుమంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం మోట్నూతపల్లపల్లెకి చెందిన ఆర్ గంగాధర మీద గ్రామానికి చెందిన గడ్డం గంగాధర ఫిర్యాదు చేయడంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో పులివెందులు వస్తే తనను తీవ్రంగా వేధిస్తున్నాడు అంటూ ఆర్ గంగాధర మంగళవారం స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగాడు. పోలీసులు ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కాగా పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి తల్లిదండ్రులు కృష్ణయ్య, నరసమ్మ, భార్య సౌజన్య పిల్లలతో కలిసి బైఠాయించారు. పోలీసులు వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.